దేవుని ఘననామానికి స్తోత్రం. మరి ఈరోజు ధ్యానించబోయేటువంటి వాక్య భాగము విధేయత అనే అంశం గురించి కొన్ని విషయాలను లేఖనాల ద్వారా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, ఒక మనుష్యుని అవిధేయత అన్నప్పుడు ఆదాము మనకు తెలుసు. ఆదాము యొక్క అవిధేయత వలన మరి పాపం అనేది లోకంలోనికి ప్రవేశించింది. అలాగే ఒకరి విధేయత వలన రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. విధేయత అనేది నేర్పబడేది మరియు నేర్పింపబడేది కూడా. విధేయత అనున్నది నేర్పబడేది మరియు నేర్పింపబడేది కూడా. అవిధేయులైన వారు విధేయులైన వారిని మించి ఉన్నారు మరియు మనం ఎల్లప్పుడూ వారి మధ్యలోనే ఉన్నాం. కావున అతి సులభముగా అవిధేయత స్ఫూర్తితో ఇంకిపోవచ్చుందుము కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గనక చూస్తే, మీరు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి. కరెక్టే, మునుపు ఆ విధంగా నడుచుకున్నాం కదా. ఈ అవిధేయత మార్గాలను వదిలించుకొనుటకు అత్యంత కార్యసాధక సూత్రం ఏదైనా ఉందా అంటే ఎస్, విధేయతతో నడుచుకొనిన వారి నుండి నేర్చుకోవటమే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. కొలస్సీ 3:6-8 వరకు మనం చూస్తే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. మనకంటే ముందు విధేయులుగా నడిచిన సాక్షి సమూహమునందు ఎవరినైతే మనం వెంబడించాలని కోరుకుందుమో వారిలో యేసు అతి శ్రేష్టమైన మాదిరిగా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:1 మనం చూసినట్లయితే అక్కడ చక్కగా మనకు కనపడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12:1లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఈ 12వ అధ్యాయము కంటిన్యూయేషన్ 11వ అధ్యాయానికి. మనకు తెలుసు 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టికగా మనం చూస్తున్నాం. విశ్వాస వీరుల యొక్క పట్టిక కదా. అనేకులైన విశ్వాసులను అందులో పేర్కొన్నారనమాట. దానికి సంబంధించి వారంతా దేవునికి విధేయత చూపిన వారై ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. యేసు చూపిన విధేయతను మనం ఒకసారి ఆలోచన చేస్తే, అప్పుడప్పుడు చూపినది కాకుండా ఒకే రీతిగా ఉంది. యేసు చూపిన విధేయత అప్పుడప్పుడు చూపింది కాకుండా ఒకే రీతిగా ఉంది. కనుక మనము యేసును అతి సన్నిహితముగా గమనించి వెంబడించుటకై పిలువబడ్డాం. ఆయనను అతి సన్నిహితంగా ఎట్లా గమనిస్తాం? అతి సన్నిహితంగా అంటే అనుదినము మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో మరి ఆయనను గురించినటువంటి సువార్తలలో ఆయన జీవించి మనకు చూపించినటువంటి మాదిరి ఎంతో చక్కగా పేర్కొనబడి ఉన్నది కదా. అందుకొరకు ఆ యొక్క విధేయతను మనం గమనించినట్లయితే అతి సన్నిహితంగా గమనించి వెంబడించడానికి మనం పిలువబడ్డాం. చూడండి, హెబ్రీలకు రాసిన
పత్రిక 3వ అధ్యాయం 1-2 వరకు చూస్తే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నాం. యేసయ్య యొక్క నమ్మకంను చూస్తున్నాము, తర్వాత మోషే కనపరిచిన నమ్మకాన్ని మనము చూస్తున్నాం. యేసయ్య తండ్రి చేత ఈ లోకంలోనికి ఎందుకు నిమిత్తమైతే పంపబడ్డారో తండ్రి చిత్తాన్ని 100% కదా, ఏ మాత్రం మరి నిర్లక్ష్యం చేయక 100% తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే మోషే గురించి కూడా ఇక్కడ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకం అంటే ఎంత విధేయత చూపించాడు. విధేయత చూపించకుంటే ఆ యొక్క 6 లక్షల కాల్బలము పండితులు లెక్కేశారు, దాదాపు 18-20 లక్షలు ఉండవచ్చు అని. అంతమందిని నడిపించడం, వాగ్దాన భూమికి నడిపించడం అంటే మాటలు కాదు. దట్టు ఇశ్రాయేలు ప్రజలు స్టిఫ్ నెక్కెడ్ పీపుల్, మెడ వంచని జనాంగం. ఎన్నిసార్లు ఎంత భయంకరంగా మోషే మీదకి తిరగబడ్డారు, రాళ్ళు తీసుకున్నారు కొట్టి చంపాలని భయంకరంగా. అలాంటి ప్రజలను సహిస్తూ దేవుని మాటకు విధేయుడై వారిని చక్కగా వాగ్దాన భూమి వరకు నడిపించడం మనం చూస్తున్నాం. ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధేయతను మనం కూడా, మరి నీవు నేను ఎందుకు రక్షింపబడ్డాం, ఇంత గొప్ప రక్షణకు పాత్రులమయ్యామంటే నిజంగా ఎంతో గొప్ప భాగ్యం మనది. మరి రక్షణకు పాత్రులమైనాము, ఆ యొక్క రక్షకుని ద్వారా రక్షింపబడి ఆ రక్తములో కడగబడి శుద్ధీకరించబడి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నామా, గొప్ప నామం ధరించి కొనసాగుతూ ఉన్నాం కదా, ఆయనకు లోబడుతున్నామా, వాక్యమునకు విధేయత చూపిస్తూ ఉన్నామా. నిజంగా నేను ఒక్క మాట చెప్తాను, నిజంగా యేసయ్య చూపించినటువంటి అలాంటి విధేయత నీవు నేను మన అందరం చూపించినట్లయితే మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన డినామినేషన్స్ లో ఈ పరిస్థితులు రావు. నిజమే. ఎందుకంటే మనము విశ్వాసము కనబరుస్తున్నాము, రక్షణలో కొనసాగుతున్నాము, కానీ విధేయత మనలో లేదు. అందుకే ఈరోజు ఇన్ని గొడవలు కదా, ఎంత భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు మన డినామినేషన్ చూస్తే కూడా ఘోరమైన పరిస్థితులు మధ్య మనం ఉంటున్నాం కదా. ఎందుకు? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే మన లోపల సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటే మనము మన యొక్క డినామినేషన్ ఎంతో చక్కగా ముందుకు నడిపించవచ్చు కదా. కనుక సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఎట్లా వస్తుందంటే విధేయత మనం కనపరిచినప్పుడు ఆ సమాధానము అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి యేసయ్య కనపరిచినటువంటి విధేయత మనం చూసినట్లయితే ఆయన మరణం వరకు విధేయుడై ఉండేది. మరణము వరకు విధేయుడై ఉండేది. ఆరంభము నుండి అంతం వరకు ఆయన జీవితము విధేయతతో కూడినదై ఉండింది. ఎక్కడ కూడా తండ్రికి అవిధేయత కనపరిచినట్లు మనకు వాక్యములో లేదు, ఆయన కనపరచలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యోర్దాను నదీ తీరమున శోధింపబడిన అరణ్యములో, గెస్సెమనే తోటలో, గొల్గొతా కొండపైన ప్రతి చోట కూడా తండ్రికి లోబడ్డాడు. చూడండి, భయంకరమైన పరిస్థితులు. శోధింపబడిన అరణ్యములో శోధింపబడటం మనకు తెలుసు కదా. యేసయ్య 40 రోజులు ఉపవాసం, 40 రాత్రులు 40 పగళ్ళు కదా అరణ్యములో. మరి ఉపవాసం ఉండిన తరువాత వచ్చినటువంటి, అక్కడ వదిలిపెట్టలేదు అపవాది, ఆయనను తీసుకొని పోయి మొట్టమొదటి ఆహార సంబంధమైనటువంటి శోధన ఇచ్చింది కదా. మనమైతే అన్ని పరిస్థితులు మనకు బాగుంటాయి, అన్ని పరిస్థితులు బాగున్నా కూడా మనము విధేయత చూపించం, లోబడం తండ్రి మాటకు, వాక్యానికి లోబడం. పరిస్థితులు, ప్రభు ఎంత భయంకరమైన పరిస్థితిలో తండ్రికి లోబడ్డాడంటే, అరణ్యములో ఉపవాసం ఉండి పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది. అరణ్యములో ఉపవాసం ఉన్నాడంటే అసలు ఏం దొరికి ఉంటుంది, కనీసం నీళ్లు కూడా మరి కదా. అలాంటి పరిస్థితిలో మరి ఎంత చక్కగా తండ్రికి లోబడ్డాడు కదా. మరి అరణ్య ప్రదేశంలో గెస్సెమనే తోటలో కూడా లోబడ్డాడు. అయితే కొంత వేదన చెందినప్పుడు అప్పుడు అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే అంటున్నాడు. అక్కడ నీ చిత్తమైతే అనే విషయంలో ఎంత విధేయత కనపరుస్తున్నాడో మనకు అర్థమవుతుంది. నీ చిత్తమైతేనే, లేకపోతే వద్దు అంటున్నాడు కదా. అలాంటి విధేయత నీవు నేను కలిగి ఉంటే ఏ సమస్య ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. మరి గొల్గొతా కొండపైన కూడా ప్రతి చోట ఆయన తండ్రికి
విధేయుడైనట్టు మనము చూస్తున్నాం. మరి భూమి మీద ఏ స్థలమైనను ఆయన వేసిన అవిధేయత అడుగుల చేత అపవిత్రపరచబడలేదు. ఏ స్థలం కూడా, మనం ఎంత 4 సువార్తలలో కూడా ఆయన యొక్క మరి పరిచర్యను గురించి అద్భుతమైన రీతిలో వ్రాయబడింది కదా. ఎక్కడ కూడా ఆయన వేసిన అవిధేయత వల్ల, మరి అవిధేయత అడుగుల చేత అపవిత్రపరచబడలేదు భూమి మీద కదా. లోబడుటకు ఇష్టపడే క్రీస్తు మనస్సు మనలో ఉండుగాక. అలాంటి విధేయతతో కూడిన మనస్సు నీవు నేను కలిగి ఉంటే నిజంగా సమస్యలే ఉండవు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 5వ వచనం నుంచి చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ మనస్సు మనం కలిగి ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమస్యలు మన కుటుంబాలు, ఇప్పుడు ఈ రోజుల్లో మనం విశ్వాసులమే కానీ కుటుంబాల్లో కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన సమస్యలు మన కుటుంబాల్లో ఉంటున్నాయి కదా. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను కదా. చూడండి, అంత గొప్ప భాగ్యం విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎంతో దీనాతి దీనుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ విధంగా వచ్చి మరి ఎక్కడ జన్మించాడో మనకు తెలుసు, ఎక్కడ పెరిగారో మనకు తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో గుండా ఆయన పాస్ అయిపోయినారో మనకు తెలుసు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి విధేయతను తండ్రికి ఆయన కనుపరిచాడు కదా. మరి మనం ఎంతవరకు, మనం కూడా ఎల్లప్పుడూ విధేయులముగా ఉండాలి అంటే క్రీస్తు కలిగిన మనస్సు మనందరం కూడా కలిగి ఉండాలి కదా. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము దేవుని ప్రతిష్ట ప్రాంగణము అని పిలువబడుతుంది. దేవుని ప్రతిష్ట ప్రాంగణము అని పిలువబడుతుంది. దేవునికి విధేయత చూపుటలో తమ తరములలో అత్యంత శ్రేష్టమైన వ్యక్తుల యొక్క లిస్ట్ ఇది. చిత్తరు అంటే లిస్ట్. ఆ లిస్ట్ అంతా కూడా మనకు హేబేలు మొదలుకొని మరి ఈ యొక్క సమూయేలు ప్రవక్త వరకు మనం ఒకవేళ గమనిస్తే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో హేబేలు యొక్క విధేయత మొదలుకొని సమూయేలు ప్రవక్త యొక్క విధేయత వరకు అక్కడ అనేకమైన వ్యక్తులను పేర్కొనటం మనం గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని ప్రతిష్ట ప్రాంగణం అని 11వ అధ్యాయాన్ని అంటున్నారు. దేవునికి విధేయత చూపుటలో తమ తరములలో అత్యంత శ్రేష్టమైన వ్యక్తుల లిస్టు. ఒకవేళ ఈ తరానికి సంబంధించి ఈ లిస్టు తయారు చేస్తే, నేను అనుకుంటున్నాను ఈ తరములో రక్షింపబడిన మనందరిని గురించి ఒక లిస్టు, ఎవరెవరైతే వాక్యమునకు లోబడి విధేయత కలిగి జీవిస్తున్నారనే లిస్టు తయారు చేస్తే, ఒకవేళ నా పేరు ఉంటుందా, ఒకవేళ నీ పేరు ఉంటుందా అనేది నిజంగా మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మనం ఎల్లప్పుడూ విధేయులుగా, వాక్యమునకు విధేయులుగా ఉంటున్నట్లు ప్రభువు మనల్ని దీవించుగాక. మరి నోవహు, కొందరు వ్యక్తులను మనం చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం కొందరు వ్యక్తులని, తర్వాత సంఘ చరిత్రలో కూడా చూద్దాం. నోవహు హేళన చేయు వారి మధ్య దేవునికి విధేయత చూపించాడు కదా. అప్పటి వరకు అసలు వర్షం అంటే లేదంట. మరి అలాంటి సమయంలో పెద్ద ఓడ, ఆ యొక్క మెజర్మెంట్స్ ప్రకారం ఓడను తయారు చేస్తున్నాడు. అందరు గేలి చేశారంట, చాలా గేలి చేశారు. గేలి చేసిన వాళ్ళందరూ కూడా జల ప్రళయములో కొట్టుకొని చనిపోయారు. లోబడి విధేయత చూపించిన నోవహు కుటుంబము 8 మంది, నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు సురక్షితముగా ఆ భయంకరమైన జల ప్రళయం తప్పించుకొని ఆ ఓడలో సురక్షితంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కారణం దేవుని మాటకు చూపిన విధేయత. అంతమందిలో కేవలం ఒక కుటుంబం మాత్రమే రక్షింపబడింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము సౌఖ్యాలను వదిలి విధేయుడయ్యాడు. అబ్రహాము చూపిన విధేయత ఎంత ఆశ్చర్యం అంటే, అందులో 1% నీవు నేను చూపించగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. అంతటి అద్భుతమైన విధేయత. వచ్చేసేయి. చాలా రిచ్, మనకు వాక్యంలో ఉంది, చదవటానికి టైం లేదు. చాలా రిచ్ ఫ్యామిలీ అంట అబ్రహాం. అలాంటి ఫ్యామిలీలో ఉన్నప్పుడు యెహోవా దేవుని మాటకు లోబడి వచ్చేసే అంటే వచ్చేసి, ఎక్కడెళ్ళాలో చెప్పలేదు. మనమైతే వెళ్తామా? ఎంతటి గొప్ప విధేయత. మరి
25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత జన్మించిన కుమారుని నాకు అర్పించేశాడు. ఎవరు అర్పిస్తారండి? ఎంతటి విధేయత అది. మరి యోసేపు జీవితానికి వస్తే ఆయన మోహపు వంచనను ఎదిరించి విధేయుడయ్యాడు. మంచి దాదాపుగా 17 సంవత్సరాల వయసులో భయంకరమైన శోధనను ఆ యొక్క మోహపు శోధనను ఎదిరించి దేవునికి విధేయుడయ్యాడు. కనుకనే సింహాసనం అన్య దేశములో రాజు ఆజ్ఞాపించాడు, యోసేపు ఆజ్ఞ లేకుండా ఎవ్వరు కూడా తమ కాలు గాని చేయి గాని ఎత్తడానికి వీల్లేదు. ఎంతటి ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డలారా! కారణం ఏంటి? విధేయత. మరి మోషే జీవితానికి వస్తే సంపదలను విసర్జించి విధేయుడయ్యాడు. ఏమి సంపద? రాణి కుమారుడు. ఆ యొక్క ఐగుప్తు దేశములో మరి ఫరో రాజు యొక్క కుమార్తె అడాప్ట్ చేసుకుంది నీళ్లలో దొరికినప్పుడు. మరి ఎంతటి లగ్జూరియస్ గా ఎలా బ్రతికి ఉంటాడో మనకు తెలుసు. కుమారుడు అంటే ఇంకా అసలు ఎన్ని సకల సౌఖ్యాలు, సంపదలు, ఎంతో మరి సఫిస్టికేటెడ్ లైఫ్ కదా. అలాంటిది విసర్జించి తన ప్రజలు, దేవుడు తన ఏర్పాటు చేసుకున్నటువంటి తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలను ఆ యొక్క బానిసత్వము నుండి విడిపించి వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి దేవునికి లోబడ్డాడు. సంపదలనన్నీ విసర్జించాడు, దేవునికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. విధేయుడైనందుకు ఫలితం ఏంటంటే 2 విషయాలు మీకు చూపిస్తాను. విధేయుడైనందుకు ఒక బాధకరమైన ఫలితం ఏంటంటే కానాను దేశంలోనికి అంటే వాగ్దాన భూమిలో కాలు పెట్టలేకపోయాడు. కానీ కొండెక్కి చూడమన్నాడు. కొండెక్కి చూడు, నువ్వు చూడటం వరకే, కానీ కాలు పెట్టడానికి లేదన్నాడు. ఎందుకంటే ఆ మోషే ఒకానొక సందర్భంలో మరి కోపంతో మండిపడ్డాడు ఆ బండను కొట్టమన్నప్పుడు. అప్పుడు ఆ యొక్క అవిధేయత వల్ల మోషే అన్ని లక్షల మందిని నడిపించాడు, కానీ కాలు పెట్టలేదు. ఊరికే కళ్ళతో చూశాడు, కానీ కాలు పెట్టలేకపోయాడు. కానీ మరి ఆ విధేయుడైనందుకు ఫలితం ఏంటంటే ప్రకటన 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పరలోక రాజ్య వర్ణనలో మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎంతటి గొప్ప భాగ్యం మోషేకు లభించిందండి. కారణం విధేయత. దానియేలు బెదిరింపుల మధ్య విధేయుడయ్యాడు. అయ్యో, ఎవరు కూడా ఎవరికి మనవి చేయకూడదు, విజ్ఞాపన చేయకూడదు, దేవునికి మొరపెట్టకూడదు రాజుతో తప్ప 30 దినాలు. భయపడ్డా? ఫలితం సింహాల బోను. ఏం పర్వాలేదు, నా దేవునికి నేను విధేయుడను, నా ప్రార్థన నేను ఎలా మరచిపోగలను అని ఇంటికెళ్ళి గదికెళ్ళి తలుపులు తెరుచుకొని కిటికీలు తెరుచుకొని దేవునికి స్తోత్రం హల్లెలూయా. కిటికీలు తెరుచుకొని సింహాలకు భయపడ్డా? రారాజుకు భయపడ్డాడు, విధేయత చూపించాడు, ప్రార్థించాడు. ఫలితం సింహాల గుహ. సింహాలు ఏమి అనలేదండి. దేవుడు సింహాల నోరు మూసివేశాడు. దేవునికి స్తోత్రం. మరి శిష్యులు శ్రమలలో దేవునికి విధేయులయ్యారు, అద్భుతమైన విధేయత చూపించారు. దేవునికి స్తోత్రం. మరి విధేయతలో ముందు పరిగెడిన వారు బైబిల్ గ్రంథంలోనే కాక సంఘ చరిత్రలో కూడా ఉన్నారు. కొందరిని మాత్రం సూచించి నేను నా సందేశాన్ని ముగిస్తాను. కార్మికేల్ 1867 1951 వరకు మరి దేవుని పిలుపునకు లోబడి భారతదేశానికి వచ్చి దివ్యమైన సేవ చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే విధేయత. ఇక విలియం కేరీ గారు 1761 నుంచి 1834 వరకు దేవుని పిలుపునకు లోబడి భారతదేశానికి వచ్చి ఈ రోజు మనందరి చేతుల్లో ఈ తెలుగు బైబిల్, ఎంత అద్భుతమైన తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే అన్న దినం బైబిల్ ముట్టుకున్నప్పుడు అంత విలియం కేరీ గారిని మనం గుర్తు చేసుకోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో భారతదేశంలో ఎన్నో అవమానాలకు గురై ఒకసారి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత కాలిపోయింది. తిరిగి మళ్ళీ వచ్చి మొత్తం కూడా మరి ఆ ఒకటి కాదు 14 భాషలలో మరి ట్రాన్స్లేట్ చేసినట్టు మనకు తెలుసు. ఎంత గొప్ప విధేయత! మరి ఆ దేశము నుండి మన దేశానికి వచ్చి చూపిన విధేయత. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క విధేయత అతన్ని ఆఫ్రికా దేశానికి తీసుకొని వెళ్ళిందండి. ఆదోనిరామ్ జడ్సన్ యొక్క విధేయత అతన్ని బర్మాలో దింపింది. హడ్సన్ టేలర్ దేవుని యొక్క పిలుపునకు విధేయతతో ఓడలో ప్రయాణించి చైనా వెళ్ళి దివ్యమైన సేవ చేశారు. సాధు సుందర్ సింగ్ దేవుని పిలుపునకు విధేయుడు కావాలనని ఏకైక లక్షణము కలిగి ఉండి భారతదేశం అంతా సువార్త చాటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మేరీ స్లెస్సర్
దేవునికి విధేయురాలు కాకుంటే నరమాంస భక్షకుల మధ్య సేవ చేసేది కాదండి. గ్రహం స్టెయిన్స్ ఒక లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రహం స్టెయిన్స్ దేవునికి చూపిన విధేయతకు ప్రతిఫలమే అతడు అతని కుమారులిద్దరు మరి సజీవ దహనం గావించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్ట్రేలియా దేశము నుండి దేవుని పిలుపునకు లోబడి విధేయత చూపించి మన దేశానికి ఒడిషా ప్రాంతానికి వచ్చి కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నారు గ్రహం స్టెయిన్స్, అతని భార్య గ్లాడిస్ స్టెయిన్స్, కుమారులు ఫిలిప్ తిమోతి, కుమార్తె ఎస్తేర్, 5గురు ఒడిషా దేశంలో ఉండి వారి మధ్య సేవ చేస్తూ ఉన్నప్పుడు దాని ఫలితం సజీవ దహనం. దేవుని మాటకు విధేయత చూపినందుకు సజీవ దహనం గావించబడ్డారండి. మరి అలాంటి సమయంలో గ్లాడిస్ స్టెయిన్స్ చూపిన విధేయత ఈ రోజు వరకు కూడా అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. విధేయత తన భర్తను కాల్చిన స్థలములో కృతజ్ఞత లేని మనుషుల మధ్య ఉంటూ ఉంది. ఉంటూ తిరిగి వారికి సేవ చేస్తుంది, తన కుమార్తెతో కూడా ఉంటూ. మరి ఎవరంటారండి, అలా భర్తను కుమారులిద్దరిని కాల్చివేశారు పెట్రోల్ పోసి. వారిని క్షమించి మరి అదే స్థలములో ఉండి సేవ చేస్తూ. ఎంతటి విధేయత ప్రియ దేవుని బిడ్డ, ఎంతటి గొప్ప విధేయత. మనం ఎల్లప్పుడూ మనకు ముందు పరిగిడిన వారి చేత ప్రేరేపించబడుతూ మన జీవితాల్లో మనము విధేయతను కలిగి ఉండినట్లయితే నిజంగా సమస్యలన్నిటికీ జవాబు అదే విధేయత. ఎవరికి విధేయత చూపించాలి? వాక్యానికి విధేయత చూపించవలసిన వారమై మనము ఉంటున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ప్రభు అనుగ్రహించిన ఈ వాక్య భాగం విధేయతను గురించి మనం కొన్ని విషయాలను పరిశుద్ధ లేఖనాల్లో తర్వాత సంఘ చరిత్రలో కూడా ధ్యానించాము. మరి మనందరం కూడా విధేయత కలిగి ఉండి వాక్యానికి విధేయులమై ఉండి మరి మన జీవితాల్లో కొనసాగాలని ఆశిస్తూ ఈ నా చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్